వ్యవస్థాపక కార్యదర్శి శ్రీ లేబాకుల సుధాకర్ రెడ్డి గారు, అలాగే స్వాతి సుమాట్ కాశీ గారు, మందిర అధినేత శ్రీ అలివేలమ్మ గారి 6వ వర్ధంతి సందర్భంగా చేస్తున్న ఈ ప్రోగ్రాంకి నెల్లూరు సోమస్తులు షాపింగ్ మాల్ అధినేత బయ్యా శ్రీనివాసులు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు మా మాతృ సమానులైన అలివేలమ్మ గారు స్వర్గస్థులై ఇప్పుడే 6 సంవత్సరాలు అయిపోయిందంటే ఆశ్చర్యకరంగా ఉంది. వారు ఏ లోపంలో ఉన్నప్పటికీ వారి కుమారులతో పాటు మాకు కూడా వారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని చెప్పి మేము ఆశిస్తూ ఉంటాము. ఈ రోజుల్లో తల్లిదండ్రుల గురించి బతికుండగానే పట్టించుకునే వాళ్ళు కరువైన ఈ రోజుల్లో చనిపోయే 6 సంవత్సరాలు అయినప్పటికీ ఆ యొక్క మరణించిన వర్ధంతి రోజుని పేదవాళ్ళకి సమాజానికి ఎంతో సేవ చేయాలని చెప్పి, ఎంతో కొంత సేవ చేయాలని చెప్పి ఈ ప్రయత్నం చేస్తున్న మా సోదరులు కొగ్గరపు తిరుపతిరావు గారు, శ్రీనివాసరావు గారు ఈ సమాజానికి ఆదర్శప్రాయులు. ఏమిచ్చి కూడా తీర్చుకోలేము. అదేవిధంగా జన్మభూమి రుణం కూడా ఏమిచ్చి కూడా తీర్చుకోలేము. అందుకని శ్రీరామచంద్రుడు రావణ సంహారం అయిపోయిన తర్వాత అయోధ్యకు బయలుదేరుతూ ఉంటే లక్ష్మణుడు అడుగుతాడు, అన్నయ్య ఎందుకు అయోధ్యకు వెళ్ళాలి మనము? ఇక్కడ చూడు, లంక గోడలు కూడా స్వర్ణమయం. అపి స్వర్ణమయీ లంక నమో లక్ష్మణ రోచితి రోచితే జననీ జన్మభూమిత్య స్వర్గాదపి గరీయసి అన్నాడు శ్రీరామచంద్రుడు. లక్ష్మణుడు పదే పదే చెప్పాడు, నా అన్నయ్య ఏమున్నది అక్కడ, ఇక్కడ చూడు లంకలో ఇదంతా సుఖంగా ఉంటుంది, అయోధ్యలో ఇంత సుఖ సంతోషాలు ఉండవు మనకి, కాబట్టి మనం ఇక్కడే ఉండిపోతాము. ఎందుకంటే ఇది మనం లీగల్ గా కూడా గెలిచాము, యుద్ధంలో గెలిచాం కాబట్టి దీనికి వారసులు మనం అంటే. కానీ శ్రీరామచంద్రుడు అంటాడు, మన తల్లిదండ్రుల్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వృద్ధాశ్రమాలకి పరిమితం చేయకండి. మనకి కడుపు నింపే దానికోసం ఆ తల్లి కడుపు మార్చుకొని మనకు నచ్చిన బట్ట కుట్టించే దానికోసం ఆ తల్లి ఆశలు చంపుకొని మనల్ని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమానికి పరిమితం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గ కాలంలో కొట్టుకోపోకుండా తప్పనిసరిగా తల్లిదండ్రులు చేరదీసి వారి వృద్ధాప్యంలో పిల్లలుగా మనం ఆసరా ఇచ్చి ఏదైతే మన శ్రీరామచంద్రుడు బాట చూపించాడో ఆ బాటలో పయనిస్తూ తల్లిదండ్రుల రుణాన్ని ఈ విధంగా శక్తిగోలుగా తీర్చుకుంటున్నటువంటి గొగ్గోరపు సోదరులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్న సమాజానికి మంచి మెసేజ్. అందరికీ నమస్కారం. చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ చేసేవాళ్ళు కొందరే ఉంటారు. ఇప్పుడు ఈ సందర్భంలో ఏం చెప్పినా మిత్రులు చెప్పినవే పునశ్చరణ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆయన చెప్పినట్టు కాలానుగుణంగా వచ్చిన మార్పులు, కడకర ధోరణుల వల్ల తల్లిదండ్రులను చూసే పిల్లలు చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నారు. ఇప్పుడు అది మంచి పద్ధతి కాదు. మన తల్లిదండ్రులను చూసుకోవడం మన కనీస కర్తవ్యం అని చెప్పేదానికి, ఒక స్ఫూర్తి రగిలింపు చేసేదానికి చెప్పడం కాకుండా చేసి చూపించే కొందరిలో భగవాన్ మిత్రులు ముందుంటారు. వాళ్ళ తల్లిదండ్రుల పేరున ఈ కార్యక్రమాలే కాకుండా అనేక కార్యక్రమాలకు వాళ్ళు ఇతోతకంగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. మరి వాళ్ళని గుర్తుపెట్టుకొని ఆమె 6వ వర్ధంతి సందర్భాన 4 పేదలకు తమకు తోచిన సహాయం అందజేసే సందర్భంలో వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు వచ్చి చూసినా కూడా వర్ధంతి సందర్భంగా మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి మా మిత్ర బృందం నాకు గత 6 సంవత్సరాల నుంచి నాకు ఎంతో తోడ్పాటు అవుతున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే తల్లిదండ్రులను మించిన దైవం ఇంకా మరొకటి ప్రపంచంలో ఎక్కడా లేదు. మేము అందుకే చెప్తుంటాము, తల్లిదండ్రులను ప్రేమించండి, తల్లిదండ్రులను గౌరవించండి, తల్లిదండ్రులని ఆశీర్వదించుకోమని వాళ్ళ ఆశీర్వాద వచనాలే మనకి శ్రీరామ రక్షగా ఉంటాయి. ఈరోజు 1951లో ఇదే స్థలంలో మా అమ్మగారు ఓ చిన్న చిల్లరంగడి, ఒక
టవళ్ళు, బనీళ్ళు, కోరా క్లాత్, అంటే ఇప్పుడు ఈ కోరా క్లాత్, మల్లు క్లాత్ ఇప్పుడు రావడం లేదు. అలాంటి వ్యాపారం చేస్తూ మమ్మల్ని ఎంతో పద్ధతిగా నలుగురిలో ఒక స్థాయిగా మమ్మల్ని నిలబెట్టి మాకు ఈ స్థాయిని ఏర్పరిచినటువంటి మా తల్లిదండ్రులైనటువంటి కీర్తిశేషులు బొగ్గపు వెంకటచలమయ్య గారు, అలివేలమ్మ గారికి జీవితాంతం మేము బతుకున్నంత వరకు మేము రుణపడి ఉంటాము. తల్లిదండ్రుల్ని ప్రేమించమని ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ ప్రేమ అనురాగం లేకపోతే మనం ఈరోజు లేము. కాబట్టి అందరూ మేము చేస్తున్నట్టుగా చేయాలని మా భావన మాత్రం కాదు. కాకపోతే ఏంటంటే బతుకున్న తల్లిదండ్రుల్ని బాగా చూసుకుని వాళ్ళకి అన్నం పెట్టి ప్రతి సంవత్సరం గుడ్డలు తీయించి బాగా లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్లి వాళ్ళని బాగా చూసుకోవాల్సిందిగా మా యొక్క విన్నపం ఇదంతే. చాలా మంది ఇప్పుడిప్పుడే కావుల్లో కూడా వాళ్ళ శక్తి కొలది ఏదో వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయిన రోజున 5 మందికో 10 మందికో గుడ్డలు ఇష్టం జరిగింది. వాళ్ళు కూడా చాలా మంది స్ఫూర్తిగా మమ్మల్ని అయా కావల్లో అన్నపూర్ణ సీను వాళ్ళు బ్రహ్మాండం చేస్తుంటారా, వాళ్ళ అమ్మ చనిపోయిన 6 సంవత్సరాలైనా కూడా అని. అంటే మాకు కిరీటం కాదు ఇది, మాకు మా అమ్మగారు చేసినటువంటి నేర్పించినటువంటి వ్యాపార స్థలంలో 54 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఇంచుమించు మా అమ్మగారు వ్యాపారం చేసి ఇక్కడే దివంగతులైనారు. కాబట్టి వారి పేరు మీద మేము చేస్తున్నాము. నేను బ్రతికున్నంత వరకు నా శక్తి మించినట్టుగా మేము చేస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 600 మందికి వస్త్రదానం, అన్నదానం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి భగవంతుడు మాకు ఇచ్చినటువంటి అవకాశానికి మేము ఆయనకి మళ్ళా భగవంతుని కోరుకుంటున్నాము. హలో, అందరికీ నమస్కారం. ఈరోజు మా తల్లిగారైనటువంటి అలివేలమ్మ గారు చనిపోయి 6 సంవత్సరాల సందర్భంగా కొంతమంది అయినా పేదవాళ్ళకి ఈరోజు కడుపు నిండా తిని గుడ్డ కట్టుకుంటారనే ఉద్దేశంతో గత 6 సంవత్సరాల నుంచి మా అమ్మగారి పేరు మీద ఇలా ఇస్తూ ఉన్నాము. ఇదే మేము బ్రతుకున్నంత వరకు కనీసం ఇలా నిర్వహిస్తామని ముగిస్తాం. మధు మధు చెట్టు విఓఏలు అంటే విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు. వీళ్ళు గ్రామ స్థాయిలో పొదుపు గ్రూపుల నుండి ఎన్నికయ్యి గ్రూపుల్ని చూడటం, వాళ్ళకి రికార్డులు రాయడం, అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంక్ లోన్లు ఇప్పించడం, ఆ డేటా మొత్తం సెర్ప్ ఆఫీసర్లకు పంపించడం, సెర్ప్ ఆఫీస్కి ఇట్లా చేస్తూ గ్రామీణ పేదరిక నిర్మూలనకి తోడ్పడేటటువంటి కార్యకర్తలు వీళ్ళు దాదాపు 7 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకి సంబంధించి గతంలో 2013లో అప్పుడున్న గవర్నమెంటు వీళ్ళకి 2,000 రూపాయల నెలకు జీతం ఇవ్వవచ్చు అని చెప్పి ఒక సర్క్యులర్ ఇచ్చి
2 నెలలు జీతం కూడా ఇవ్వడం జరిగింది. అంటే అప్పటి వరకు జీతం లేదు వాళ్ళకు. గ్రూపుల్లోనే కమిషన్ మాదిరిగా రుసుము మాదిరిగా వసూలు చేసుకొని వాళ్ళని పీడించి వాళ్ళ దగ్గర తీసుకొని బతుకుతూ ఉన్నటువంటి వాళ్ళు. ఇది కరెక్ట్ కాదు, ఇది గౌరవంగా లేదని పోరాడిన తర్వాత ఈ 2000 రూపాయల జీతం వచ్చింది. సంతోషంగా జీతం 2 నెలలు తీసుకున్నారు. అయితే 15 నెలల మించి జీతాన్ని కూడా వాళ్ళకి ఇవ్వలేదు. అప్పుడు అడిగినప్పుడు ఏంటంటే సమైక్యాంధ్ర సమ్మె ఉంది, తర్వాత రాష్ట్రం 2గా విడిపోయింది, అండ్ తర్వాత ఎన్నికల కోడ్ వచ్చింది, అందుకని మీకు ఇవ్వలేకపోతున్నాం అని అన్నారు. తర్వాత మన సెర్ప్ అధికారులు, సీసీలు, ఏపీఎంలు, ఏసీలు అందరూ ఒకసారి మొత్తంగా వస్తుంది అప్పుడు తీసుకుందురులే, అప్పటి వరకు పని చేయండి అని అన్నారు. నమ్మి పనిచేశారు. కానీ ఆఖరాకి అసలు ఈ 15 నెలల నుంచి జీతం ఇవ్వకుండా మానేశారు. మా గవర్నమెంట్ ఇవ్వలే ఈ జీవో, మా ఉద్యోగులు కాదు అని సెర్ప్ వాళ్ళు మేము ఇవ్వలేదు ఈ జీవో అని గవర్నమెంట్ వీళ్ళని ముంచేసింది. అందుకని సిఐటి యూనియన్ పెట్టుకొని వాళ్ళు 4 నెలలుగా పోరాడుతూ ఉన్నారు. ఈ పోరాటంలో డిసెంబర్ 22వ తేదీన చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించాము. వాళ్ళు పోలీసుల అరెస్టులను కూడా ఎదుర్కొని ధీరోచితంగా హైదరాబాద్లో అసెంబ్లీ పోరాటానికి వచ్చారు. అప్పుడు అసెంబ్లీ సమావేశంలో మన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ గారు, అట్లాగే స్పీకర్ కోడెల ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా ఏంటంటే శాసన మండలిలో ప్రకటించారు, మేము కొంత సమయం తీసుకొని మీ సమస్యను పరిష్కరిస్తాము, మీ వేతనాలు ఇస్తాము అని. ఇప్పటికి 3 సార్లు మా యూనియన్ వెళ్ళి కలిసింది, అయినా దాని గురించి మాట్లాడలేదు. అందుకని వీళ్ళు పని చేసిన కాలానికి, పని చేయని దానికి అడగట్లేదు, పని చేసిన కాలానికి 15 నెలల జీతం వెంటనే ఇవ్వమని చెప్పి అవసరమైతే బడ్జెట్ సమావేశాలను కూడా ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అందుకని నెల్లూరు జిల్లా మొత్తం మీద ఒక 1200 మంది వరకు పనిచేస్తూ ఉన్నారు 46 మండలాల్లో. వీళ్ళందరూ కూడాను రేపు శనివారం రోజున 7వ తేదీ నెల్లూరు సిఐటి ఆఫీసులో ప్రథమ మహాసభ జరుపుకుంటున్నాము. ఈ మహాసభకి విఓఏలందరూ కూడాను తప్పకుండా హాజరయ్యి జయప్రదం చేయాలి. ఒక మంచి పోరాట కమిటీని పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా వాడు సెర్ప్ ఉద్యోగులు అనుకుంటా ఉన్నారు, కానీ సెర్ప్ సీఈఓ మా ఉద్యోగులు కాదని ప్రకటించేశారు. అందుకని గ్రూపుల్లోనే పనిచేస్తాం. ముఖ్యమంత్రి గారు రుణమాఫీ అని చెప్పిన తర్వాత పేద గ్రూపులన్నీ కూడాను తీసుకున్న రుణాలు రికవరీ చెల్లించట్లా. ఈరోజు గ్రూపులన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. అందుకని అస్తవ్యస్తంగా ఉన్న గ్రూపుని సరిదిద్ది వాటిని నిలబెట్టుకొని ఆ గ్రూపులకి ఇంకా రావాల్సిన లోన్లు ఇప్పించుకొని రికవరీలు చెల్లించుకుంటూ గ్రూపుల్లోనే పనిచేస్తూ రుసుము తీసుకుంటారు. ఎవరైతే సెర్ప్ అధికారులు మా ఉద్యోగులు కాదన్నారో వాళ్ళు చెప్పే పనులు మాత్రం మేము స్వీకరించము. మా సమావేశాల్లో సీసీలను పంపించండి, మీరు చేయించాల్సిన పని అంతా కూడాను సీసీల కంటే జీతాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ద్వారా చేయించండి. అంతవరకు మా యొక్క పోరాటాన్ని, సమ్మెను మాత్రం తాత్కాలికంగా వాయిదా వేసినా పోరాటం మాత్రం ఖచ్చితంగా కొనసాగిస్తాము. 15 నెలల జీతం వచ్చేంత వరకు కూడా మేము పోరాడతాము. ఈ మహాసభకు విఓఏలందరూ రావాలని కూడా మేము ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు విఓఏలు చాలా 16 నెలల నుంచి జీతాలు లేవు. వాళ్ళు 4 నెలల నుంచి వాళ్ళు సమ్మె చేశారు. కానీ ప్రభుత్వం ఇంత మూర్ఖంగా, ఇంత అన్యాయంగా వాళ్ళ జీవితాలు ఎడల కనీసం వాళ్ళు పేదరికంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వాళ్ళు నిరుపేదలు, వాళ్ళు కనీసం 2000 ఇచ్చేదానికి కూడా మన ప్రభుత్వం ముడిగేస్తుంది. గత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి 2000 జీతం ఇస్తానని జీవో నెంబర్ కూడా ఇచ్చింది, జీవో కూడా ఇచ్చింది. అదే టైంలో ఎమ్మెల్యేలకి 95,000 జీతం ఇస్తారని, మినిస్టర్లకి 1,60,000 జీతం ఇస్తారని, అదే టైంలో కాంట్రాక్టర్కి వాళ్ళ టైంలో చేసినప్పుడు బకాయిలు దిగిపోయేటప్పటికి వాళ్ళకి బకాయిలు బిల్లు చెల్లించాలి, దానికి కూడా వాళ్ళు జీవోలు ఇచ్చిపోయారు. కానీ మన నూతనంగా వచ్చిన మన తెలుగుదేశం ప్రభుత్వం చాలా అన్యాయంగా, మూర్ఖంగా యానిమేటర్ల విషయంలో అడ్డం తిరిగి మీరు మా ఉద్యోగం మేము పెట్టలేదు, మీకు మేము జీవో ఇవ్వలేదు, మీకు మేము చెప్పలేదు, హామీ ఇవ్వలేదు అని చెప్పారు. అదే టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జీవోల్ని ఎమ్మెల్యేలకి 95,000 ఇంప్లిమెంట్ చేశారు, మినిస్టర్లకి ఇంప్లిమెంట్ చేశారు, కాంట్రాక్టర్లకి వాళ్ళకి రావాల్సిన బిల్లు బకాయిలు కూడా చెల్లిస్తున్నారు. ఇదేంది నిలిపేస్తే అందరికీ ఆ జీవోలు నిలిపేయాలి, అది న్యాయం. వాళ్ళకి దిక్కు మొక్కు లేని అన్యాయంగా పేద వర్గానికి చెందిన వాళ్ళు, వాళ్ళకి ఎవరు అండగా లేదని, వాళ్ళకి ఏ రికమెండేషన్ లేదని, ఏ తోడు లేదని, దిక్కు లేదని వాళ్ళకి నిలిపేసి ఈ వర్గాలందరికీ ఇవ్వడం చాలా అన్యాయము.
దుర్మార్గం ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన విషయం. న్యాయం ఒకరికొక న్యాయం ఒకరికి న్యాయం చేయడం బాగలేదు. అదే డబ్బు లేదు మా కాడ అంటున్నారు. కానీ మొన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం రోజు ఒకే రోజు 30 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ డబ్బు అంతా ఎందుకు ఇవ్వలేదు? ఇంత దుబారా డబ్బు 30,000 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఇంటికి నగేష్ అవిస్ పాలిష్ చేసేది ఆ ఇంటికే 10 కోట్లు అయింది. ఈ విధంగా చేస్తున్నారు. ఇది చాలా అన్యాయము. ఇది వాళ్ళకి పేదరికంలో వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి ఏమో లేవు. ఇవన్నీ ఇంత దుబారా ఖర్చు పెడుతున్నారు ప్రభుత్వం. ఇది ఒక పక్క ప్రజలందరూ కూడా ఆలోచించాలా. న్యాయం ఏదో అన్యాయం. వాళ్ళు యానిమేటర్స్ మన వాళ్ళ కోడి చెప్పుకోవడానికి నిరసన తెలిపడానికి ఇవాళ పోతే కనీసం వాళ్ళని ఇటువంటి ప్రభుత్వం ఎవరైనా ప్రభుత్వం పరిపాలనలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు పిలిచి ఏంది మీ సమస్య ఏంది న్యాయం చేయాలా. ఏదో వాళ్ళు 10 రూపాయలు అడిగారు కనీసం 5, 3 ఎంతో ఇచ్చి కనీసం 4 నెలలు స్ట్రైక్ చేస్తుంటే ఆ స్ట్రైక్ గురించి ఒక్కరో కూడా పిలిచి వాళ్ళతో మాట్లాడలా. ఇది అన్యాయం. పోయేవాళ్ళని ఇవాళ పోయిన వాళ్ళు వాళ్ళ భర్తలు ఇంటికాడ ఉంటే భర్తలను ఏంచి పట్టుకొని పిల్లకాయలు పట్టుకొని స్టేషన్కి తీసుకొని పోయి వాళ్ళ ద్వారా మీరు రాండి అని చెప్పి ఒత్తిడి చేసి ఇప్పుడు ఏ ప్రభుత్వం ఇంత అన్యాయంగా అక్రమంగా ఇప్పుడు పోయే వాళ్ళని రైలు దించేసి ఎక్కడ స్టేషన్లో అరెస్ట్ చేసి కనీసం వాళ్ళు పోయిన అది వాళ్ళ చేసేదాన్ని నిర్మూలన చేసి అన్యాయం చేసి జయప్రదం కాకుండా చేసేది. ఇది ఎందుకు ప్రభుత్వం ఉన్నది? తండ్రి లాంటి ఆయన ముఖ్యమంత్రి బిడ్డలకి న్యాయం చేకూర్చాలి. కానీ ఈ విధంగా బిడ్డల లాంటి ప్రజలకి ఉద్యోగస్తులకి న్యాయం చేకూర్చాలా, అన్యాయంగా చేయకూడదు. వాళ్ళు అడిగిన కోరికలు న్యాయం కాదా? కనీసం ఇప్పుడుండే రేట్లలో 15,000 జీతం ఇవ్వాలా. అటువంటిప్పుడు 2,000 ఇస్తే ఆ 2,000 కూడా నేను అని చెప్పాము. దాన్ని మేము సిఐటిగా ఖండిస్తున్నాము. వాళ్ళు రేపు 7వ తేదీన జరుగు మహాసభలో ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు అందరూ హాజరయ్యి ఆ జయప్రదం చేసి వాళ్ళ న్యాయమైన కోరికలు మనం పిలిచినప్పుడు చర్చలు ఇచ్చినప్పుడు లాస్ట్లో ఒక మాట చెప్పారంట. వాళ్ళు మినిస్టర్ మేము కమిటీ వేసుకొని మేము చర్చించి మీకు న్యాయం చేకూరుస్తామని చెప్పి మాకు టైం ఉన్నారు. అందుకని టైం ఇచ్చి ఎంతవరకు వృద్ధాగా డ్యూటీలు చేయాలని అవుతున్నారు. ప్రస్తుతం వాళ్ళ కోరికలు కమిటీ తీర్మానం ప్రభుత్వ కమిటీ ఏం చెప్తుందో చూసుకొని వాళ్ళ న్యాయమైన కోరికలు మళ్ళీ స్టార్ట్ చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఈ నెల్లూరు జిల్లా జరిగే ప్రథమ మహాసభను అందరూ యానిమేటర్లు అందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా నేను సిఐటిగా విన్నవిస్తున్నాను. ఇప్పుడు ఎన్ని గంటల నుంచి ఆడ ప్రోగ్రాం కదా ఇప్పుడు అయిపోయింది. మన జిల్లాలో మెట్ట ప్రాంతమైన ఉదయగిరి తాలూకాలో కొండాపురం మండలం చింతలదేవిలో పశుగణాభివృద్ధి సంస్థ వారు మరి బ్రిటిష్ పాలకులు పరిపాలన చేస్తున్నప్పటి నుంచి ఆ భూమి మరి 2,700 ఎకరాల భూమి అక్కడ ఉండడం జరిగింది. మన ప్రభుత్వం అక్కడ ఈ పశుగణాభివృద్ధి శాఖ పేరు మీద ఒంగోలు జాతి గిత్తల్ని, జోడిపి జాతికి సంబంధించిన పొట్టేలు పిల్లలు, అదేవిధంగా ఆవులు, పశువులు, గేదెలు వీటన్నిటిని పెట్టి మరి పశు క్షేత్రంలో మరి పెంపకం జరుగుతూ ఉంది. ఇటీవల కాలంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలను రాష్ట్రానికి ఇస్తున్న సందర్భంగా నెల్లూరు జిల్లా నుండి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు మరి చింతలదేవి చింతలదేవి పశుగణాభివృద్ధి సంస్థను దాన్ని ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది కాబట్టి దానికి అనువైన ప్రదేశంగా మరి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు పుల్లారావు గారు కానీ, జిల్లా మంత్రి నారాయణ గారు కానీ సందర్శించి ఇది చాలా అనువైనది, యోగ్యమైనది అని చెప్పడం కూడా జరిగింది. కానీ వికేంద్రీకరణలో భాగంగా అన్ని జిల్లాలను అభివృద్ధి చెందే క్రమంలో ప్రకాశం జిల్లాలో కందుకూరు డివిజన్, నెల్లూరు జిల్లాలో కావల్ డివిజన్, మెట్ట ప్రాంతాలు సస్యశ్యామలం కావాలంటే అభివృద్ధి చెందాలంటే మరి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మరి ఇవ్వచూపిన వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని అన్ని విధాలా అది యోగ్యమైన స్థలం. ఒక పక్క సోమశిల ఉత్తర కాలువ, మరో పక్క రాళ్ళపాటి రిజర్వాయరు, మరి కావలి నుంచి రైలు మార్గం, బస్సు మార్గం సంపూర్ణంగా ఉన్న ప్రాంతం కాబట్టి
దీన్ని ఖచ్చితంగా కేంద్ర మంత్రి ఉపవర వెంకయ్యనాయుడు గారు రేపు కావలి ఉదయగిరి తాలూకాని సందర్శిస్తున్నారు కాబట్టి మరి వెంకయ్యనాయుడు గారికి రాజకీయంగా మరి వారికి 1983లో శాసనసభ్యులుగా 85లో శాసనసభ్యులుగా మరి రాజకీయ జీవితాన్ని అందించిన ఉదయగిరి ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ ప్రవేశపెట్టి ఈ మెట్ట ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా మేము కేంద్ర ప్రభుత్వం చూపిన ఎయిమ్స్ వైద్యశాలను కూడా ఈ ప్రాంతానికి ఇవ్వాలని అడిగాం. కానీ వికేంద్రీకరణ భాగంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటే అన్నీ మరి గుంటూరు మంగళగిరి ప్రాంతంలోనే అభివృద్ధి కేంద్రీకరిస్తే మిగతా ప్రాంతాలు వెనుకబడిపోతాయి. కాబట్టి మరి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు వ్యవసాయ క్షేత్రాన్ని కూడా సందర్శించి 2700 ఎకరాల పొలం ఉండి మరి పక్కన ఇంకా ప్రభుత్వ స్థలం కూడా ఉంది కాబట్టి దీన్ని సందర్శించి దీని ఒక మంచి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాంతాన్ని ఏర్పాటు చేసి ఈ వెనుకబడిన మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం అవడానికి అభివృద్ధి చెందడానికి ఎంతో యోగ్యమైన స్థలం కాబట్టి వారు సందర్శించాలని దాన్ని అభివృద్ధి చేయాలని మేమంతా కూడా కోరుకుంటూ ఉన్నాం.